हाई फ्रेंड्स నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్ ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి గొర్రెలు గొర్రె పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న గూడూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది తిరుపతి జిల్లా అనగానే మీరు తిరుపతి దగ్గర అనుకోవద్దు ఇది ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండేది ఇప్పుడు తిరుపతి జిల్లాగా చేశారంతేను ఇది నెల్లూరు నుంచి 35 కిలోమీటర్లు వస్తుంది మన తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది ఉంటుంది నేషనల్ హైవే నుంచి వరగల్ రూట్లో అయితే మనకి మార్కెట్ అనేది ఉంటుంది బ్రదర్ ఓకే మనకి లోపలికి వెళ్ళి అయితే గుర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఇక్కడ స్టార్టింగ్లో ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట చూసుకొని ఆ లోపలికి వెళ్దాం ఇక్కడ కనిపించే ఈ కింద మొత్తం మనకి గుర్రెలు అనేది ఉంటాయి ఈ ప్లేస్ మొత్తం ఇప్పుడు టైం కూడా మనకి 10-10 కావస్తుంది చాలా వరకు బేరాలు కూడా ఆగిపోయి ఉంటాయి కొన్ని బేరాలు కొన్ని బండ్లకి అనేది లోడ్ చేస్తున్నారు ఆ కొన్న వాళ్ళు ఎంత కొన్నారనేది బండికి అనేది లోడ్ చేసిన వాళ్ళు చూపిస్తాను ఇంకొక విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ వరంగల్ నుంచి గొర్రెలు కావాలని పల్లెల్లో కావాలని 2 రోజుల నుంచి ఫోన్లు చేసి ఈరోజు మార్కెట్కి వచ్చారు ఇక్కడ చూశారు ఇక్కడ రేట్లు వేరేలా ఉన్నాయని మన విలేజ్కి అనేది పంపించాను ఇక్కడే 28 గొర్రెలు ఇప్పించాను ఇక్కడే మా మార్కెట్లో జత 22,500 పడ్డాయి బ్రదర్ జత 22,500కి సూడు గొర్రెలు మనకి 28 గొర్రెలు అనేది ఇప్పించాను విలేజ్లో రైతు దగ్గర 80 గొర్రెలు 75 పిల్లలు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను కట్ట నచ్చాయి అన్న వాళ్ళకి అవి మాట్లాడాను ఫైనల్ రేటు కూడా మాట్లాడాను కానీ జీవాలు చూసుకున్నాక బేరం అనేది చేస్తామని అన్న వాళ్ళని పంపించాను నేను అన్న వాళ్ళని పంపించి ఇక్కడ వీడియోస్ తీస్తున్నాను అన్న వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళే లోపల నేను వెళ్ళాలి కాబట్టి టైం లేదు అందుకని నీట్గా చూపించే అంత టైం లేదు కాబట్టి నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా మీకు ఉదయాన్నే ట్రై చేస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వాళ్ళకి పిల్లలు ఇప్పించేసి బండికి లోడ్ చేసి బయటికి పంపించే లోపల ఒక్కొక్కరికి 1-2 గంటలు టైం పడుతుంది తర్వాత ఇక్కడ మనం వీడియోస్ తీయడానికి టైం కుదరడం లేదు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో మన సబ్స్క్రైబర్స్ రాకముందే ఉదయాన్నే 6-7 కల్లా నేను మార్కెట్ వీడియోస్ తీసుకుంటాను అన్న వాళ్ళు వచ్చినాక ఒక పిల్లలు అనేది ఇప్పించడానికి ట్రై చేస్తాను ప్రతి వారం అలానే జరుగుతుంది నిన్న వారం కూడా వీడియో పెట్టలేకపోయాను ఒక 4 months 5 months వీడియో మాత్రమే పెట్టాను గొర్రెలు కానీ మేకలు కానీ ఏ వీడియో తీయడానికి టైం కుదరలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ రావడం వల్ల నిన్న వారం ఫీమేల్ 100 పిల్లలు అనేది ఇప్పించాము అన్న వాళ్ళకి ఓకే ఈ కట్టను గురించి మాట్లాడుకుందాం ఇంకా టైం అనేది లేదు అందుకో కొంచెం అడావిడిగా తీస్తున్నాను కాబట్టి ఉండే కట్టలు రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను నెక్స్ట్ వీక్లో నీట్గా చూపిస్తాను కదా ఓకే ఈ కట్ట అనేది మొత్తం టోటల్ ఎన్ని గొర్రెలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిద్దాం అక్కడ అన్న వాళ్ళు ఉన్నారు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేట్ అనేది మాట్లాడదాం ఎన్ని గొర్రెలు లేవద్దు ఒకటి లేపొద్దు లేరా ఇట్రా నా దగ్గరికి రా వెనకాలకి రాలి మాట్లాడతావు కెమెరాలో పడతావా ఓకే పర్లా ఎన్ని గొర్రెలు బ్రదర్ ఇవి ఎన్ని గొర్రెలు మొత్తం 38 గొర్రెల అది రేటు గురించి కాదు నేను మొత్తం ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు 46 గొర్రెలు పిల్లలు గొర్రెకు ఒక పిల్ల 40 గొర్రెలు 40 పిల్లలు జత ఏం చెప్తున్నారా 38,000 చెప్తున్నారు ఓకేనా ఈ కట్ట అనేది మనకి 40 గొర్రెలు 40 పిల్లల గొర్రెకు ఒక పిల్ల అనేది ఉంది జత అన్నప్పుడు ఇక్కడ మనకు 2 కాదు కదా 4 జీవాలు కలిపి మనకి 38,000గా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ దగ్గర ఇక్కడ జత అంటే 2 అనుకుంటారు 2 కాదు బ్రదర్ ఇక్కడ జత అంటే మనకి 4 జీవాలు కలిపి 38,000గా చెప్తున్నారు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం గొర్రెలు అయితే కొంచెం పెద్ద సైజులు ఉన్నాయి పిల్లలు కొంచెం ఒక 1 month 2 months కొంచెం పెద్ద పిల్లలు ఉన్నాయి చిన్న పిల్లలు అనేది ఉన్నాయి అవి జత మనకి 38,000గా చెప్తున్నారు బ్రదర్ వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ దగ్గర వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే 4-5 కట్టలు అనేది చూపిస్తాను రేట్లు ఎలా చెప్తున్నారు అనేది కొనుగోలు జరిగిన కట్టలు ఏదైనా ఉంటే అవి కూడా చూపిస్తాను మీకు కొన్ని బండ్లకి లోడ్ చేస్తున్నారు అవి లోడ్ చేసిన పిల్లలు గొర్రెలు ఎంత కొన్నారని చూపిస్తాను ఇక్కడ ఆగి ఉండే జీవాలు రేట్లు ఎలా చెప్తున్నారు అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను అన్నయ్య ఓకేనా ఇక్కడ కట్ట అనేది ఉన్నాయి ఈ మొత్తం మనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద పిల్లలు అనేది కూడా పొట్టేళ్ళు అనేది కూడా ఉన్నాయి కాళ్ళ కింద అనేది వస్తాయి ఈ పిల్లలు అనేది కూడా మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి ఇవి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి మనకి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి మీడియం సైజు బ్రదర్ మరీ అంత పెద్ద గొప్పలు కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజు గొర్రెలు ఇవి రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తాయి ఇవి మనకి పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి పొట్టేళ్ళు అనేది కూడా కాళ్ళ కింద అనేది వస్తాయి ఏమన్నా అమ్మలా ఈరోజు గొర్రెలా తగ్గుతాయి ఇంక రేట్లు తగ్గుతాయి ఇంకా ఎన్ని ఉన్నాయి కట్ట 36 గొర్రెలు 22 పిల్లలు 36 గొర్రెలు 22 పిల్లలు ఏం చెప్పాను జత 28,000 జత 28,000
ఓకే ఓకేనా. ఈ కట్ట అనేది మనకి 36 గూర్లు 28 పిల్లలు 26 పిల్లలు అనేది ఉన్నాయి. జత ప్రైజ్ వచ్చి మనకి 28,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఏమన్నా ఈరోజు మార్కెట్ లేనట్టుందా? ఏముందా మీరు రేట్లు అల్లిగా ఉన్నా చెప్పండి. నువ్వేమో ఆ పొట్టేళ్ళ పిల్లల కాడ వదిలేసి ఇక్కడికి వచ్చినవా? ఒక దగ్గర కదా బేరమా? నీకు పెళ్లి చేయాలా? పెళ్లి చేయాలి నీకా? పెళ్ళి అయ్యిందా? అయ్యి ఉంటుందిలే. పెళ్ళికి వెళ్ళిన ఎవరు సరేలే వీడియోలో ఉన్నావా? మనయ్యా మనయ్యా ఎన్ని గొర్రెలు? 17 పిల్లలు ఎన్ని ఉన్నాయి? 10 పిల్లలు ఉన్నాయి. 17 గూర్లు 10 పిల్లలు. ఏం చెప్పను ఉన్నాయి కట్ట? జత 30,000. మీరు ఇంత రేట్లు చెప్పే కదా జనాలు రాకుండా చేస్తలేదు. మీరు ఇంత రేట్లు చెప్పే కదా జనాలు రాకుండా చేస్తలేదా? జతకో పల్లేసి 30,000 చెప్తుండ్రి. ఓకే ఈ కట్ట అనేది మనకి 17 గూర్లు 10 పిల్లలు అనేది ఉన్నాయి. జత ప్రైజ్ వచ్చి 30,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఈ కట్ట అనేది కూడా బాగున్నాయి మనకి. ఇక్కడ పిల్లలు అనేది లేవు మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం పిల్లలు అనేది లేవు. మొత్తం వచ్చి మనకి ఒట్టి గూర్లు సూడి గూర్లు ఏమి ఉన్నట్టున్నాయి. గూర్లు బాగున్నాయి, సైజులు బాగున్నాయి. నాకు తెలిసి ఫస్ట్ ఈత 2 ఈత 3 ఈత లోపల అనేది ఉంటాయి. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో తెలుసా? ఏమైనా పిల్లలు లేవు దీనికే? పోవాలా? వాళ్ళు బండిని పంపించిన బైక్లో పోవాలన్నా? బైక్ ఉందా? ఫోన్ మాట్లాడుతున్నా. ఎన్ని గూర్లు ఉన్నాయా? 80 పిల్లలు ఏం లేవు. సూటి గూర్లు అన్నీ. ఏం చెప్పున్నారు ఈ కట్ట? 30,000. అంత రేట్లు చెప్తాను. మీరు ఇంత రేట్లు చెప్తే జనాలు ఎట్లా భయపడిపోతున్నారు పిల్లలు లేకుండా. ఏమా ఫోన్ మాట్లాడుతున్నాను నువ్వా? సరే ఈ కట్ట అనేది మాట్లాడలే. ఓకేనా ఈ కట్ట అనేది 80 గూర్లు అనేది ఉన్నాయి. ఈ జత ప్రైజ్ వచ్చేసి 30,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది. మనకు సూటి గూర్లు ఇలా సెలెక్ట్ పరంగా కావాలనేది ఇస్తారు. అప్పుడు వేరే రేట్ అనేది ఉంటుంది. ఓకే ఇక్కడ ఈ కట్ట అనేది కొన్నట్టున్నారు. ఇవి ఎంత కొన్నారో ఒకసారి చూపిస్తాను. అన్నా నీ గొర్రెలు అన్నా నీవు అసలు అట్లా కాదు, నువ్వు తెచ్చే సరుకు బాగుంటుంది. నీ కాడ గొర్రెలు బాగుంటాయి. ఇవి అమ్మేస్తారా? గొర్రె 12,500 అంటే జత 25,000 పట్టుకున్న గొర్రెలు. ఎన్ని గొర్రెల్లో పట్టుకున్నారన్నా? ఉండేది 14 గొర్రెలు. ఈ 14 గొర్రెలు గొర్రె 12,500 కట్ట 15 గొర్రెలు. ఓకే ఈ కట్ట అనేది మనకి 15 గొర్రెలు. ఒక గొర్రె వచ్చేసి మనకి 12,500 అనేది కొనుగోలు అనేది జరిగింది. మన సూడు గొర్రెలు సైజులు ఉన్నాయి. గొర్రెలు ఒంగోలు జాతి. ఓకేనా ఈ కట్ట అనేది మనకి బాగున్నాయి. ఈ రేటు కూడా మనకి జత 25,000 25,000 అనేది కొనుగోలు అనేది జరిగింది. ఓకేనా ఇక్కడైతే మనకి ఒక కట్ట అనేది ఉన్నాయి. ఇవి కూడా మనకి సూడు గొర్రెలు పిల్లలు అనేది పెద్దగా లేవు ఇక్కడ. ఈ కట్ట కూడా మనకి ఏం చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను. ఏమన్నా మన అమ్మలా ఎన్ని గొర్రెలియా? 30 ఏం చెప్పను? 26,000. ఓకేనా ఈ కట్ట అనేది మనకి 30 గొర్రెలు 36 గొర్రెలు. జత ప్రైజ్ వచ్చి మనకి 26,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది. ఓకే అక్కడ మనకి ఒక కట్ట అనేది కొన్నట్టున్నారు. అవి బండికి అనేది లోడ్ చేస్తున్నారు. అవి ఎంత కొన్నారో ఒకసారి చూపిస్తాను. తర్వాత ఒక 2 కట్టలు అనేది చూపిస్తాను. ఎందుకంటే మేకల వీడియో తీసుకోవాలి. మన అన్న వాళ్ళని పంపించాను. ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. రాబోయేకి టైం లేదు అంటున్నారు. కాబట్టి వాళ్ళని పంపించి నేను వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. అమ్మేస్తారా? బండికి వేస్తున్నారా? అమ్మేస్తారా? ఎత్తుకెళ్తున్నారా? అవి అమ్మేస్తారా? ఎంతకు అమ్మారన్నయ్య? వాళ్ళు ఉన్నారా? ఓకే అడిగిపోయి అడుగుతా. ఓకే ఈ బండికి అనేది లోడ్ చేస్తున్నారు. ఇవి మొత్తం ఎన్ని గొర్రెలు పిల్లలు లేనట్టు ఉన్నాయి. మొత్తం గొర్రెలే సూటు గొర్రెలు అనేది ఉన్నాయి. ఎంత కొన్నారు అనేది ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడదాం. ఎన్ని గొర్రెలన్నా? ఎన్ని గొర్రెలు? 20 కొన్నారా? అమ్మారా? అమ్మకి వేసుకోపోతున్నారా? ఓకే అదేలే అమ్మినామా అంటుంటే వాళ్ళు. ఓకే నీకు అదేలే ఏం అమ్మలా? అవునులే ఈరోజు మార్కెట్ నిన్న వారం కూడా పెద్దగా ఏం లేదు. ఓకేనా మనకి ఈ కొనుగోలు అనేది జరగలేదు. అమ్మకి వెనక్కి అనేది తీసుకెళ్తున్నారు. ఓకే ఇక్కడ కూడా ఒక కట్ట అనేది ఉన్నాయి. చాలా వరకు గుర్రెల కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయన్న. ఇప్పుడు మనం వెళ్ళి రేట్లు అడిగినా కూడా చెప్పేదానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. మనేనా కొన్నారా? అమ్మేటియా? ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి?
ఏలా యూట్యూబ్లో అన్న రేట్లు ఎలా ఉన్నాయని చూపిస్తాం మనకి. ఇలా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు? 15 గొర్రెలు. 15 గొర్రెలు ఏమన్నా ఎక్కువే ఉన్నాయా? 15 గొర్రెలు. 15 గొర్రెలు పిల్లలు? 15 గొర్రెలు 15 పిల్లలు. అవి పెద్ద పిల్లలన్నీ 10 పిల్లలు. కొదాలన్నీ కాళ్ళ కింద వస్తాయా? ఇవి 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 ఈ కొదాలు, ఆ పొట్టేడు పిల్లలు, అవి ఈ పొట్టేళ్ళు అది కాదన్న. ఇవి ఏడు పునుకొని ఉండేది, ఆడు పునుకొని ఉండేది. 15 గొర్రెలు 15 పిల్లలు. ఏం చెప్పినారంట రేటు? జత వచ్చి అంటే 4 అదేలే జత అంటే 4 వస్తాయి. 55,000. 55,000 పెద్దవి కదయ్యా, 1.5 సంవత్సరం పిల్లలు. 55,000. నిన్న ఒకసారి వీడియో తీయాలన్నా. మార్కెట్లో మన గూడూరు మార్కెట్లో 55,000 చెప్పినోడు అంటే నువ్వే. ఏ ఊరు మందా? పిల్లలు ఎంత అమ్ముతాయి అన్న? పిల్లలు ఎంత అమ్ముతాయా? 20,000 అమ్మద్దా? గొర్రె రేట్ అమ్మద్ది. పొట్టేడు పిల్ల కానీ కొదం పిల్ల కానీ 20,000. సరే అయితే అది ఉందన్నా. ఇప్పుడు ఇవన్నీ 20,000 అమ్ముతాయా? అన్ని సగుట్టు అమ్ముతాయి. అది నోటికి వెళ్ళి తగిలి దానికి సగుట్టు అమ్ముతాయి. అది దాని నెగిరేది అంతా నొరకేస్తుంటాయి నోటికి వెళ్ళి. సరేలే ఎన్ని ఏముందిలే. ఓకే అది కూడా పిల్లలే. సరేలే ఇవన్నీ పిల్లలే కదా ఈ లేసేటి. ఇవన్నీ 20,000 అమ్ముతాయా? 20,000 అమ్ముతాయా? సగుట్ని 20,000 అమ్ముతాయి పిల్లలా? 4,55,000 అన్నా. అంత రేట్లు చెప్తేనే కదా. సరేలే ఓకేనా. మన గూడూరు మార్కెట్లో టాప్ రేట్ ఏంటంటే, నేను అదే చెప్తున్నా, మన మార్కెట్లోకి టాప్ రేట్ అంటే నీ అన్న 55,000 అనేది మార్కెట్ ఉందనే. అంతే, ఎంత పడుతుంది అంతే. 2 వారాలు 3 వారాలు వస్తానే ఉంటాయి. ఓకేనా, 2-3 వారాలు వస్తానే ఉంటాయి. టాప్ రేట్ కదా. ఇక్కడ మార్కెట్లో ఎంతమంది అడిగినా కూడా ఎవరు చెప్పలేదు. నీ రేటు మాత్రం ఐరేంజ్. సరేలేనా ఓకేనా. మనకి గూడూరు మార్కెట్ లేక అంతే చాలా చీప్ రేటు. నువ్వు చెప్తున్నావు కదా, చాలా చీప్ రేటు. మార్కెట్లోకి అందరికంటే ఎక్కువ రేటు కాదు, చాలా చీప్. 55,000 రేట్ జాస్తి అనిపిస్తుంది. అయ్యే ఎడ్ది గొర్రెలన్నా, గొర్రెలు చూడన్నా. నేను చెప్పేది ఈతల గొర్రెలు ఉన్నాయన్నా. ఈతల గొర్రె ఆడ పునుకునేది ముసలి గొర్రె కదా. పొట్టేలు ముందు ముందుకునే గొర్రె ముసలి గొర్రె కదా. అయితే మరి ఇంకా ఎన్ని వాటే 2 వేసుకొని 55,000 పెట్టి కొనేవాళ్ళం రా. సరేలే నువ్వు చెప్పే తప్పులేదులే. ఓకేనా. మన గూడూరు మార్కెట్లో టాప్ రేట్ అనేది నేను చెప్పను. 55,000 అని చెప్తున్నారు ఈ కట్ట. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో 55,000 కట్ట చెప్పింది గూడూరు మార్కెట్లో ఈ కట్టే చూస్తున్నాను. పెద్ద సైజు పిల్లలు ఉండొచ్చు, కానీ రేట్ అనేది అన్న వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే నేను చూపించాలా. 55,000 అనేది చెప్తున్నారు. ఓకే, వేరే కట్ట అయితే చూద్దాం. అదేనా నేను చెప్తారేది 4 జీవాలు కలిపి 55,000 చెప్తున్నావు అని చెప్తున్నా. మనది ఏ ఊరన్నా? ఏ ఊరా? కోజులి. ఓకే, దగ్గరేలే, ఇబ్బంది లేదులే. ఓకేనా. ఆ కట్ట అనేది మనకి చెప్పారు. నాకు ఆ రేటు చెప్తే ఇంక మీకు అర్థమైంది. సరే, వేరే ఇక్కడ ఏదో బండికి అన్ని చాలా వరకు తీసుకెళ్ళిపోతున్నారన్న. ఇప్పుడు వెళ్ళి మనం రేట్ అడిగేదాన్ని కూడా కరెక్ట్ కాదు కాబట్టి అక్కడ ఒక కట్ట ఉన్నాయి. ఆ కట్ట చూపించి వీడియో అనేది ఆఫ్ చేస్తాను. కొనుగోలు పెద్దగా జరిగినట్లేదు. అన్ని చాలా వరకు రిటర్న్ అనేది లోడ్ చేస్తున్నాయి. ఇవి కూడా మనకి రిటర్న్ అనేది వెళ్తున్నాయి. ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి. ఈ కట్ట అడిగి మాట్లాడదాం. మనే ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలన్నా? 25 గొర్రెలు 25 గొర్రెలు 25 పిల్లలు. రేటేనా? 29,000. అది ఆడ ఒక 55,000 చెప్తారన్న గూడూరు మార్కెట్ టాప్ రేటా. ఓకేనా. ఈ కట్ట అనేది మనకి 29 గొర్రెలు 29 పిల్లలు కాదు. ఎన్ని గొర్రెలన్నా? 25 గొర్రెలు 25 పిల్లలు. 25 గొర్రెలు 25 పిల్లలు. జత ప్రైజ్ మనకి 29,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది. పిల్లలు కూడా మనకి పెద్ద సైజు పిల్లలు. ఈ కనిపించే పిల్లలు మొత్తం మనకి పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి. 4 months 5 months పిల్లలు అనేది ఉన్నాయి. రేటు కూడా కొద్దిగా రీజనబుల్ రేటుకే చెప్పారు. కాకపోతే గొర్రెలు అనేది కొద్దిగా రంగులు అనేది లేవు. మీడియం కూడా కాదు, కొద్దిగా చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొన్ని ఏజ్ బార్ గొర్రెలు ఉన్నాయి. కాబట్టి కొంచెం రీజనబుల్ రేట్ అని నేను చెప్పలేను. ఇవి కూడా కొద్దిగా రేట్ అయితే ఎక్కువగానే చెప్తున్నారు. 29,000 అంటే కొంచెం రేట్ అనేది ఎక్కువగానే ఉంది. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడగానే వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. మనకి టైం లేదు. మన అన్నవాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు. అన్న వాళ్ళని పంపించాను. పల్లెల్లో రైతుల దగ్గరికి అనేది గొర్రెలు అనేది లోడ్ ఎత్తాలి కాబట్టి మనకు టైం లేదు. కాబట్టి నెక్స్ట్ వీక్లో మీకు నీట్గా చూపిస్తాను. వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.